హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు వేసి దానిలోకి పల్లీ చట్నీ చేశాను. ఈరోజు పెసరట్టులో పిండి వేస్తాం కదండీ! అందులోనే కొంచెం పాలకూర కూడా వేశాను. టేస్ట్ అయితే బావుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఈరోజు హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఈరోజు లంచ్‌కొచ్చేటప్పటికి వైట్ రైసు, బీరకాయ పచ్చడి చేసి, బెండకాయ ఫ్రై చేశాను. ఇక అవే హస్బెండ్‌కి పెట్టేసి, సేమ్ బాండీలో కొంచెం కూరుంది. అది తీసి పక్కన గిన్నెలో పెట్టేసి, ఇక దాంట్లోనే పిల్లలకి బాక్స్‌లో అయితే కలిపేశాను. ఈరోజు వంట త్వరగానే అయింది కానీ, ప్యాకింగ్ మాత్రం చాలా టైం పట్టింది నాకు. డబుల్ డేకర్ బాక్స్‌లు ఉంటాయి కదండీ! అవైతే ప్యాకింగ్ అప్పుడు ఈజీగా ఉంటాయి ప్యాక్ చేయటానికి. బట్ ఇలా సెపరేట్ బాక్సుల్లో ప్యాక్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది నాకైతే. బెండకాయ ఫ్రై అయితే ఈరోజు పొడి పొడిలాడుతూనే వచ్చింది. కానీ కొంచెం పచ్చడి కూడా వేసి కలిపాను. ఏమో చూడాలి వాళ్ళు తినొస్తారో లేదో. ఇక దాంతో పాటే కర్డ్ రైస్ కూడా పెట్టాను. ఇక స్నాక్స్‌కి అయితే గ్రీన్ పీస్ నిన్న నైటే సోక్ చేసి ఈరోజు జస్ట్ కుక్కర్‌లో పెట్టేసి విజిల్ పెట్టేసి అవి ప్యాక్ చేశాను. కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి. ఇన్ని తిని పిల్లలు నిద్రపోతారు చదువుకోరు అని. ఖాళీ కడుపుతో ఉన్నా గానీ చదువుకోలేరండి. ఫోకస్ చేయలేరు. మా పిల్లలనే కాదు ఏ పిల్లలైనా గానీ ప్రాపర్ ఫుడ్ ఉండాలండి. ఇంత చేసేది ఆ ఫుడ్ కోసమే కదండీ. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేశాను. ఇంతకీ ఈరోజు మీ కిడ్స్‌కి ఏం ప్యాక్ చేశారో కామెంట్ చేయండి. బాయ్.